మెగాస్టార్ చిరంజీవి దేశంలో యువతకు ఆదర్శప్రాయుడని విశాఖలో ట్రాయ్ రాయల్స్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. అభిమానుల మధ్య ట్రాయ్ రాయల్స్ సభ్యులు కేక్ కట్ చేసి చిరంజీవిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. సమాజ సేవకులుగా, సేవా తత్పరుడుగా మంచి మనసు గల మెగాస్టార్ చిరంజీవి అందరి వారని అభిప్రాయపడ్డారు. కోవిడ్ వంటి ఆపద కాలంలో సినీ కార్మికులకే కాకుండా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డారన్నారు. రక్తదానం, ఆక్సిజన్ సరఫరా వంటి సేవా కార్యక్రమాలతో చిరంజీవి అందరి గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. నా పేరు పలక శ్రీరామూర్తి అండి, న్యాయవాది. ఈ రోజున మా అందరికీ కూడా పండుగ. మా అందరికీ కాదు, భారతదేశం అందరికీ కూడా పండుగ. ఎందుకంటే మా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఇది ఒక శక్తి. ప్రపంచాన్నిలో ఎవరైనా నాయకులు ఉన్నారంటే సమాజం కోసం పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అనేక రకాల సేవా కార్యక్రమాలు నాకు తెలిసి ఇంతవరకు కూడా ఈ భారతదేశంలో ఎవరు కూడా అన్ని సర్వీసులు చేసిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఎవడు ఏది విమర్శించినా కూడా ఆయన ఒకటే అనుకున్నారు, ఈ సమాజానికి నా వంతుగా నేనేం చేయాలి, ఈ సమాజం కోసం ఏదైనా చేసినట్టయితేనే ఈ భారతదేశం బాగుంటుంది అన్న ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో అది మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి వ్యక్తిని సేవలు గుర్తించి ఈరోజు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఆ పద్మ విభూషణ్ అన్నది భారతదేశంలో అత్యుత్తమ అవార్డు, అది రెండో అవార్డు అనమాట. భారతరత్న ఫస్ట్, భారత విభూషణ్ రెండు. అటువంటి అవార్డు ఇచ్చారంటే ఆయన యొక్క సేవలు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, ప్రపంచం గుర్తించింది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం గుర్తించలేదు. ఎందుకు అర్థం కానీ దాని మీద లేనిపోయిన విమర్శ చేయడం ఒకటి. ఇటువంటి విమర్శలన్నీ కూడా మీరు కట్ చేసుకోండి. ఎందుకంటే ఆయన ఒక సేవా దృక్పథుడు, సమాజమే బాగుండాలి, మనం అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అటువంటి వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే చిరంజీవి గారికి ఈరోజు ఈ అవార్డు వచ్చినందుకు మా అందరికీ కూడా పెద్ద పండుగల సంక్రాంతి, దసరా ఎలాగ వస్తుందో మాకు ఈ రోజున ఈ అవార్డు మా చిరంజీవి గారికి ఇచ్చినందుకు మాకు అందరికీ కూడా పెద్ద పండుగగా భావిస్తూ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవి అంచెంచెలుగా ఎదిగిన చిరంజీవి గారు అంటే వ్యక్తిగానే కాకుండా ఒక శక్తిగా, మహాశక్తిగా ఎదిగిన వైనం మాత్రం చాలా మందికి ఆదర్శప్రాయము. ఎందుకంటే ఆయన రియల్ హీరోనే కాకుండా రియల్ హీరోగా ఎన్నో 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 ఈవేళ చేసిన రక్తదానాలకు కానీ, ప్రాణదానాలకు కానీ, ఆయి దానాలకు కానీ, ఆక్సిజన్ ప్రతి దానికి కూడా ఆయన ఆదర్శప్రాయుడు. అందరూ మాటల్లోనే చెప్తారు, వారు చేతుల్లో చూపించారు. ఎందుకంటే ఒక ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా దేశం యావత్, ప్రపంచ యావత్తు కూడా అభిమానులు ఉన్నారంటే ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యారు. కాబట్టి అందరి వాడు ఆశాజీవి చిరంజీవి ఎప్పుడు కూడా నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో వారి తాలూకు అది అందరూ కూడా పుణికిపుచ్చుకొని ఈవేళ ఎంతోమంది యువత రక్తదానాలు, శిబిరాలు కానీ, హెల్త్ క్యాంపులు కానీ పెట్టడం అంటే వారిని హీరోగానే కాకుండా ఒక ఆయనలో ఉన్న విశిష్టమైన వ్యక్తిత్వాన్ని చూసి ఇంత స్థాయికి రావడం అనేది చాలా గర్వించదగిన విషయము. అలాగే పద్మ విభూషణుడు విశ్వంబరగా చాలా విశ్వరూపం చూపించబోతున్నారు త్వరలో. ఈ సంతోషాన్ని మేము అక్కడ కూడా వ్యక్తపరుస్తాము. అలాగే ఈవేళ ట్రాయ్ టీం ముందుకు వచ్చి ట్రాయ్ టీం తరపున మేమందరం కూడా దీన్ని ఇలాగా అభినందించుకో అంటే మాలో మేమే ఆ సంబరాన్ని వారిని మేము తెచ్చుకునే అంత శక్తి లేకపోయినా వారు మా మధ్య ఉన్నారన్న ఒక ఆసక్తితో, ఒక మంచి అభిలాషణీయంగా మేమందరూ కూడా ఆ సంతోషాన్ని ఇలా మా అందరి మధ్య ట్రాయ్ టీం ద్వారా మేమందరం కూడా మేము ఇలాగా మాకు మేమే ప్రజలకి వ్యక్తపరుస్తున్నామండి. వారికి ఆయురారోగ్యాలు ఉండి మాకు ఇంకా ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ జై చిరంజీవి.